క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 29వ సామాన్య ఆదివారపు వాక్య ధ్యానాంశములోనికి మీ అందరినీ కూడా క్రీస్తు పేరట సాదరముగా ఆహ్వానించుచున్నాను. ప్రతిసారి కూడా దివ్య బలి పూజలో పాలు పంచుకున్నప్పుడు మనము ఈ విధముగా ప్రకటిస్తూ ఉన్నాము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. నిజమే ప్రియ మిత్రులారా, నిరంతరము కూడా మన దేవునిదే నిజమైన రాజ్యము, నిజమైన అధికారము, నిజమైన మహిమ. గబ్రియేలు దేవదూత మరియ తల్లితో పలికినప్పుడు, అమ్మా, నీ గర్భమున ఒక శిశువు జన్మిస్తారు, ఆయన మహోన్నతుడై సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు అని చెప్తూ ఈ విధంగా పలుకుతుంది. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఏమిటి దేవుని రాజ్యము? నిరంతరము సదా ఉంటున్నటువంటి దేవుని రాజ్యం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన మొట్టమొదటి ప్రసంగము కూడా ఈ దేవుని రాజ్యాన్ని గురించే ప్రకటించారు. ఆయన చెప్పిన రెండే మాటలు. ఆయన చెప్పిన మొదటి ప్రసంగము గంటలు చెప్పలేదండి. దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మొట్టమొదటి ప్రసంగాన్ని మనం వింటున్నాము. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి. దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు చాలాసార్లు తన సువార్తలో ప్రకటించి ఉన్నారు. అయితే ఆ యొక్క దేవుని రాజ్యానికి నిజమైన రాజు క్రీస్తు ప్రభువే. ఇదే విషయాన్ని పిలాతు అడుగుతున్నాడు క్రీస్తు ప్రభువుతో, నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నారు. ప్రభు యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. ప్రియులారా, కాబట్టి మనం చెప్తున్నాము, నిరంతరము మీదే రాజ్యము, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. రెండవదిగా మనం చూస్తున్నాము, ఏలైనా మీదే రాజ్యము, మీదే అధికారము. నిజమైన అధికారము మన దేవునిలోనే ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చదువుతూ ఉన్నాము, ప్రపంచమును పాలించు అధికారము ఇప్పుడు మన మెస్సియాది, ప్రభువుది. ఆయన పాలన సదాకాలము కలుగునుగాక. ఎంత చక్కటి వాక్యము! ప్రపంచమంతటిని పాలించే అధికారము మన ప్రభువుదే, మెస్సియాదే. ఆయన పరిపాలన సదాకాలం నిరంతరం ఉంటుంది. ఈ లోక రాజ్యములు, ఈ లోక అధికారములు గతించిపోతాయి, కానీ క్రీస్తు రాజ్యము, క్రీస్తు అధికారము నిరంతరము సదాకాలము ఉంటాయట. ఎంత చక్కటి వాక్యాన్ని మనం చదువుతున్నాం ప్రియులారా. అందుకనే మార్కు శుభవార్త 7వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాము, ఏలయన వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు ప్రభు బోధించారు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. ఆయన అధికారము కల దేవుడు. ఆయనదే నిజమైనటువంటి నిరంతరము ఆయన మహిమ ఈ లోకములో ప్రకటించబడుతుంది. మనము గ్లోరియాలో కూడా సర్వోన్నత దేవునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు వారికి సమాధానమని పాడుతూ ఉంటాం. ప్రియులారా, ఈ రాజ్యము, దేవుని రాజ్యము, ఈ అధికారము, ఈ మహిమను గురించి అనేక సార్లు క్రీస్తు తన
బహిరంగ సువార్తలో ప్రకటించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యూదులకు, పరిసయ్యులకు ఈ వాక్య ధ్యానాంశములు, సువార్తను, దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త, ఆ యొక్క అధికారము, ఈ మహిమ, అదేవిధంగా క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతములు చేసినప్పటికీ కూడా దీనిని గురించి వారికి సరిగా అర్థం కాలేదు. వాళ్ళు క్రీస్తును తప్పుగా అర్థం చేసుకున్నారు. వారి దృష్టిలో వాళ్ళేమనుకుంటున్నారంటే మెస్సయ్య వస్తాడు, మమ్మలను రక్షిస్తాడు, ఈ రోమా ప్రభుత్వం మీద తిరగబడి వారి యొక్క అధికారాన్ని పడగొట్టి మమ్మల్ని కూడా ఆ యొక్క అధికారం మాకు తిరిగి ఇస్తాడన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అధికారాన్ని గురించి, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం గురించి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. కావుననే నిజమైనటువంటి మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ సువార్త, దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను, ఆ యొక్క అధికారాన్ని వాళ్ళు అర్థం వెళ్ళిపోయారు. అందుకని అడుగుతున్నారు, నీకు ఎవరిచ్చారు అధికారం? పాపాలను మన్నించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం అని ఆ క్రీస్తుని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ క్రీస్తుని శోధించడం మొదలుపెట్టారు. ఆ క్రీస్తుని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈనాటి సువిశేషములో అదే విషయాన్ని చాలా చక్కగా మనం చదువుతున్నాము. క్రీస్తు ప్రభు మరి ఎక్కువగా ఈ సువార్తను బోధించినప్పుడు శత్రువులు ఎదురయ్యారు. దాంట్లో 2 గ్రూపులుగా ఉన్నారు. ఒకరు పరిసయ్యులు, హెరోదీయులు. వీరి 2 గ్రూపులు కూడా క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పట్టుకోవాలి, ఈయన ఏదో రాజ్యం గురించి చెప్తున్నాడే, ఈయన మాటలు, ఈ యొక్క సువార్త వాళ్ళకి అర్థం కాక వాళ్ళు క్రీస్తులో తప్పు పట్టుకోవాలని ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఈ పరిసయ్యులైన వాళ్ళు కూడా ఏమనుకున్న వాళ్ళంటే, వాళ్ళు యూదులు ఈ రోమ ప్రభుత్వం పడిపోవాలని, రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసేవాళ్ళు. హెరోదీయులు కొద్దిగా రోమియ ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు. ఏదో రాజు యొక్క అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రోమ ప్రభుత్వం దగ్గరగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ కలిసి క్రీస్తుకు వ్యతిరేకం అయిపోయారు. వచ్చేసి ఆయన పవిత్ర వారములు అనగా మనం లిటర్జీ ప్రకారంగా చూస్తున్నట్లయితే మంగళవారం, పవిత్ర వారం మంగళవారం అనగా యేసుప్రభు యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత యెరూషలేము దేవాలయంలో మరి ఆయన 3 రకాల ఉపమానాలు చెప్పారని గడిచినటువంటి ఆదివారపు వాక్య ధ్యానాంశంలో మీతో చాలా విశదీకరంగా మీకు చెప్పి అన్నాను. ఇది కూడా ఈ సుంకమును గూర్చిన ప్రశ్నను గురించి వీరు, ఈ పరిసయ్యులు, హెరోదులు కలిసి ఈ దేవాలయంలోనే అడుగుతున్నారనమాట. అందుకనే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఈ విధంగా. మనం మత్తయి సువార్త 22:17 ఈరోజు సువిశేషం మనం చదువుతున్నాము. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మితమా? నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళకి దురభిప్రాయం ఉందనమాట. క్రీస్తుని పరిశోధించాలి, క్రీస్తులో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిసయ్యులు, హెరోదీయులు వాళ్ళ యొక్క ఆలోచనలు గ్రహించి, మన దేవుడు మన ఆలోచనలు గ్రహించే దేవుడు, మనం ఏ విధంగా క్రీస్తుని మనం సమీపిస్తున్నాము అని ఆయన గ్రహించగల దేవుడు, వారి యొక్క దుర ఆలోచనలను గమనించినటువంటి యేసయ్య 18వ మనం చదువుతున్న బైబిల్లో, యేసు వారి దురాలోచనలను గమనించి సుంకము చెల్లించే నాణాన్ని నాకు చూపించండి అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు రోమియులకు 1 దినారాన్ని సుంకం చెల్లించాలన్నమాట. ఆ రోజుల్లో ఈ సుంకము చెల్లించడం అనేది చాలా మరి ఎక్కువగా దానిని పట్టించుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెల్లించవలసి వచ్చేదన్నమాట. అది ఈ పరిస్థితులకు యూదులకు ఇష్టం ఉండేది కాదు. అందుకనే ఈ విషయం మీద క్రీస్తులు తప్పు పట్టుకోవాలంటున్నారు. ప్రభు చాలా చక్కగా జ్ఞానం కలిగిన దేవుడు మన క్రీస్తు. వాళ్ళకి చక్కగా సమాధానం చెప్తూ 20వ వచనంలో ఆయన అంటున్నారు, ఈ నాణాన్ని తీసుకుని ఈ రూప నామధేయములు ఎవరివి అని అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, ఇవి చక్రవర్తి అంటున్నారు. ఆ రోజుల్లో సీజర్ చక్రవర్తి రోమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ యొక్క నాణముల మీద సీజర్ చక్రవర్తి యొక్క నామధేయములు, రూపము, ఇమేజెస్ ఉన్నాయన్నమాట. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు 21వ వచనంలో, అయితే మంచిది, చక్రవర్తికి దేవునికి చెల్లించమని అంటున్నారు.
ఎంత సులువుగా జ్ఞానముతో క్రీస్తు ఈ సుంకాన్ని గుర్చినటువంటి ఈ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి ఈ యొక్క సమస్యను చాలా జ్ఞానంతో చెప్పి ఉన్నారు. ఒకవేళ క్రీస్తు కనుక ఇదిగో సుంకము చెల్లించవద్దు అంటే కనుక ఇదిగో అది రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు దానిని పన్నాగాలని చేయాలని చూశారు. ఒకవేళ చెల్లించమని చెప్తే కనుక యూదా ప్రజల యొక్క ఆ యొక్క తన సొంత ప్రజలు ఇశ్రాయేలు ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయి వాళ్ళు తిరగబాటు లేవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పన్నాగాలు ఇక్కడ పన్నలేదు. దేవుడు చక్కగా జ్ఞానముతో ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, ఏంటి జ్ఞానం? దేవుని యొక్క బిడ్డలమైన మనందరం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి నియమములు, ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు, అధికారులు ఇస్తున్నటువంటి ఆ యొక్క నియమాలను మనం పాటించాలి. అదే విధముగా మనము కూడా క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఈ నాణెము మీద సీజర్ చక్రవర్తి బొమ్మ ఆ యొక్క ముద్ర ఉంది కాబట్టి మీరు సుంకాన్ని చెల్లించండి. ఇది ఎవరికి చెందిందో వాళ్ళకి ఈ సుంకాన్ని చెల్లించమంటున్నారు. ప్రియ దైవ బిడ్డలారా, మనందరం కూడా దేవుని యొక్క ముద్ర వేయబడినటువంటి దేవుని స్వరూపములో మనందరిని కూడా దేవుడు సృష్టించాడు. కాబట్టి మనందరి మీద కూడా దేవుని ముద్ర వేయబడి ఉంది. ఏ విధముగా అయితే ఆ నాణెము మీద సీజర్ చక్రవర్తి యొక్క ముద్ర ఉందో, ఆ ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రకు చెందింది సీజర్ది కాబట్టి దానికి చెల్లించమంటున్నారు. ప్రియమిత్రులారా, మనందరం కూడా దేవుని పోలికలో ఆయన స్వరూపములో మనం సృష్టించబడ్డాము. మనము దేవునికి చెందిన వారము. ఈ లోక సంబంధపరముగా మనం ఈ లోక అధికారులకు మనం విధేయత కలిగి జీవించాలి. అదే సమయంలో మనందరం కూడా దేవుని బిడ్డలం. ఎందుకంటే మనందరము కూడా దేవుని పోలిక చొప్పున మనం సృష్టించబడ్డాము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచన విధంగా చదువుతున్నాము. దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. తన పోలికలో దేవుని మానవుని సృష్టించి ఉన్నారు. కాబట్టి ఎంత చక్కటి శుభవార్త! మనం దేవునికి చెందిన వాళ్ళం. విశ్వాస జీవితంలో మనందరం కూడా దేవునికి చెందాం. ఆ దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు. మనందరి అధికారి ఆ క్రీస్తే. అందుకనే పూజా బలులు మనం ప్రతిసారి ఈ విధంగా ప్రకటిస్తూనే ఉన్నాం. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. కాబట్టి ఈ విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి. చాలాసార్లు మనము ఈ విషయంలో జ్ఞానం కలిగి ఉండం అనమాట. చాలాసార్లు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో, ఈ లోక సంబంధమైన నియమాలకును విశ్వాస సంబంధమైన నియమాలకు ముడిపెట్టి దీనిలో మనము రాజీ పడిపోతుంటాం. నో, ఈ లోక సంబంధమైన అధికారులకు మనం విధేయత కలిగి జీవించాలని క్రీస్తే చెప్తున్నారు. అధికారం అంతా దేవుని నుంచే వస్తుంది. అదే మొదటి పట్టణంలో మనం చదువుతున్న యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు కోరెషును అభివృద్ధి కావించెను, జాతులను జయించుటకు, రాజుల అధికారమును అడ్డగించుటకు అతను నియమించను. అంటే రాజులను, అధికారులను కూడా నియమించేది కూడా దేవుడే. దేవుని చేతిలోని అధికారం ఉంది. వాళ్ళ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మనం విధేయత కలిగి జీవించాలి. ఈ లోక సంబంధమైన నియమాలకు వారికి విధేయించాలి. కానీ దేవుని రాజ్యము, దేవుని రాజ్య అధికారానికి సంబంధించిన నియమాలు, విశ్వాస సంబంధమైన విషయాలలో మనం ఎప్పుడు కూడా రాజీ పడాలి. అందుకనే పౌలు అపోస్తలులు, పేతురు గారు, పౌలు గారు ఆ యొక్క యెరూషలేములో దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు, మీరు ప్రకటించకూడదు. దేవుని గురించి మీరు ప్రకటిస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం, చంపేస్తాం, మీరు ఎక్కడ కనిపించకూడదు అని చెప్పేసి వాళ్ళను నానా హింసలు పెట్టేశారు. అందుకనే వాళ్ళు అంటున్నారు, మేము మనుషులకు భయపడము, దేవునికి మేము విధేయత కలిగి ఉంటామని చెప్పి అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనంలో చదువుతున్నాం. మేము మనుషులకు కాక దేవునికి విధేయులు ఉంటాం.
మేము విధేయత కలిగి జీవించవలసింది. మేము దేవునికి చెందిన వారం కాబట్టి ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి మనుషులకు భయపడము, దేవునికి విధేయత కలిగి ఉంటామని చెప్తున్నారు. అదే ప్రభు సువార్తలకు చెప్తున్నారు, మీరు ఈ శరీరాన్ని నాశనం చేస్తున్న మానవులకు భయపడకండి, ఈ శరీరాన్ని ఆత్మను నాశనం చేయగలుగుతున్నటువంటి దేవునికి భయపడాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, ఒకవైపు అధికారులకు విధేయత కలిగి ఉంటూ ఈ లోక సంబంధమైనటువంటి నియమాలు అనుసరిస్తూ వాళ్ళకి విధేయత కలుగుతూ వారి గురించి ప్రార్థన చేస్తూ, కానీ విశ్వాస జీవితంలో ఒకవేళ తేడా వస్తే అది ఏ విషయంలోనైనా సరే మనం రాజీ పడకూడదు. పౌలు శిలాసులు రాజీ పడలేదని చంపేసిన పర్లేదు, ఆయన హతసాక్షులను మరణించారు తప్ప ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క అధికారానికి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క శోధనలకు వాళ్ళు బానిసలు కాలేదు. ఏ విధంగా అయితే యేసు ప్రభువుని పరిసయ్యులు, హేరోదేయులు ఈ రెండు శత్రువుల రూపంలో వచ్చారో, మనకు కూడా ఈ లోక సంబంధమైన ఈ లోక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో శోధనలు వస్తాయి. ముఖ్యంగా హేరోదీయులు, పరిసయ్యులు ఏ విధంగా అయితే శోధన రూపంలో క్రీస్తు వద్దకు వచ్చారో, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, ఈ లోకము మరియు సైతాను మనకు శోధనలు ఇస్తూ ఉంటుంది. ఎలాంటి శోధనలు అంటే విశ్వాసపరమైన శోధనలు అనమాట. ఒకసారి మనం లోపడిపోతుంటాం, పర్లేదులే ఏం కాదులే, అంత మరీ ఎదురించి జీవించిన అవసరం లేదని అంటున్నాం. ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో ఒక పునీతుడు, థామస్ మోర్ అనేటువంటి పునీతుడు, ఆయన చాలా చక్కగా ఒక రాజుగారు, హెన్రీ 8వ రాజు గారు 16వ శతాబ్దంలో ఆయన చాలా ఒక ప్లాన్ వేశారనమాట. ఏమని, మన తిరుసభ, కథోలిక తిరుసభను కొద్దిగా దూరం చేసి, మరి దేవునికి దూరం చేసేయాలని చెప్పేసి తన చేతుల్లో పెట్టుకోవాలని చూశారు. కానీ ఈ యొక్క పునీతుడు రాజుగారికి ముందే చెప్పాడు, ఇదిగో ఇది మంచిది కాదని. భయపడలేదండి, ఇది మంచిది కాదు, దేవునికి విరుద్ధం అని చెప్పి మొహమ్మద్ చెప్పాడు. అందుకు ఆయన్ని దారుణంగా చంపేశాడు, హతసాక్షిగా మరణించాడు. కానీ విశ్వాస జీవితంలో సాక్షిగా జీవించాడు. ప్రియులారా, ఈరోజు 2వ పట్టణంలో మనం చదువుతున్నాం, తెస్సలోనికీయులకు రాసిన లేఖ 1వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఏలైనా కేవలం మాటలచే మాత్రమే కాక శక్తితో, పవిత్రాత్మతో, దాని సత్యమునందలి సంపూర్ణముగా నమ్మకముతో మేము సువార్తను మీకు అందించాలి. ఎంత చక్కగా రాయబడి ఉంది ప్రియులారా. ఈరోజు మనము వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం. విశ్వ తిరుసభ పోపు గారు పిలుపునిస్తున్నారు, ఇదిగో అందరికీ సువార్త ప్రకటించాలి, సువార్తను అందించాలి. ఈ సువార్తను అందించాలి అంటే మొట్టమొదటిగా మనకు కావలసింది జ్ఞానం కావాలి. చాలాసార్లు ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళు, హేరోదులు లాంటి వాళ్ళు రకరకాల ప్రశ్నలు, విసిగించే ప్రశ్నలు, మనను పాపములు లాగుతున్నటువంటి ప్రశ్నలు లాంటివి, సుంకము లాంటి ప్రశ్నలు మనల్ని తికమక పెట్టడానికి, అటు వేస్తే పాపం, ఇటు వేస్తే ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఒకసారి విశ్వాస జీవితంలో ఏం చేయాలో తెలియదు, ఈ లోకాన్ని రాజపడిపోతున్నాం. అలాంటి టైంలో మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి జ్ఞానం. ఈ యొక్క వ్యాపక ఆదివారం మనం కొనియాడుతున్న సందర్భంలో ప్రియులారా, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వ్యాపక ఆదివారం సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం చేయవలసింది పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి మొట్టమొదటి వరం జ్ఞానం కావాలి. యేసుప్రభు జ్ఞానంతో ప్రతిసారి కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు, సువార్తను బోధించి. ఆయన ఎక్కడ కూడా తప్పు దొరకలేదండి, మాటలు ఎక్కడ తప్పు దొరకలేదు. వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు పట్టుకోవాలని చూసినా సరే వాళ్ళ వల్ల కాలేదు. ప్రతిసారి ఫరిసేయులు యేసుప్రభులో తప్పులు పట్టుకోవాలనుకున్నారు, కానీ ఆయన మాటల్లో తప్పు దొరకలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఆయన పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆయన ఉంది కాబట్టి ఆ మాటలు జ్ఞానంతో వస్తున్నాయి. ఆయన మాటలు తప్పు దొరకలేదు, ఆయన సువార్తలో తప్పు దొరకలేదండి. వాళ్ళ వల్ల కాలేదు. చివరికి అన్యాయంగా చంపేశారు, అన్యాయంగా సిలువ మీద చంపివేశారు. కాబట్టి వ్యాపక ఆదివారం పండుగ, ఈ ఆదివారం చేస్తున్న సమయంలో మనం మొట్టమొదటిగా చేయవలసిందంటే, సువార్త చేయాలంటే పవిత్రాత్మ జ్ఞానం కావాలి.
ఈ అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు అపోస్తులుగా 2వ అధ్యాయంలో మనం చదివితే కనుక పెంతెకొస్తు పండుగ దినమున వాళ్ళందరూ గుమికూడి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చేసింది. ఎవరికి భయపడలేదు, హతసాక్షులుగా వాళ్ళు జీవించారు. మొట్టమొదటిగా స్టెఫెన్ గారు మరి హతసాక్షిగా మరణించాడు, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. కాబట్టి సువార్తను ప్రకటించాలా? నీ శక్తి మీద నా శక్తి మీద ఆధారపడితే సువార్త ప్రకటించడం. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటే కాదండి. పుస్తకాలు చదివేస్తున్నంత మాత్రాన, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని ఆ జ్ఞానం సంపాదించిన మాత్రాన దేవుని సువార్త శక్తివంతం కాదండి. పునీత జాన్ వియాన్ గారు ప్రతి ఆదివారం చక్కటి వాక్యం పెట్టి ప్రజలకు అందించేవాళ్ళు. ఆ పక్కనే బాగా చదువుకున్న ఫాదర్ గారు ఎంతో జ్ఞానం ఉంది ఈ లోక సంబంధమైనటువంటి, కానీ అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. దేవుని జ్ఞానమే సువార్తకి ప్రధానమైన మెట్టు ప్రియులారా. దానికి మనకి బైబిల్ నుంచే వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం రావాలంటే బైబిల్ మనం బాగా చదవాలి. కాబట్టి మొట్టమొదటిగా 5 పాయింట్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుని జ్ఞానం, పరిశుద్ధాత్మిస్తున్న జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. రెండవదిగా సువార్త ప్రకటించేటప్పుడు ఎప్పుడు కూడా చాలామందికి సువార్తను ప్రకటించాలనే ఆసక్తి ఉంది, కానీ తీసుకునే విధానము, మార్గము చాలా తప్పు. ఆసక్తి ఉంది, క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తు గురించి చెప్పాలని అయితే జీవించాలని ఆసక్తి ఉంది, కానీ తీసుకునే విధానాలు ఉన్నాయి. క్రీస్తుని ప్రకటించాలి అన్నటువంటి ఈ మార్గంలో చాలామంది ఏం చేస్తారంటే ఇతరుల మతాలను విమర్శిస్తుంటారు, ఇతరుల మతాల గురించి తీర్పు తీరుస్తుంటారు. ఇతర మతాలే కాదండి, ఈ రోజుల్లో క్రైస్తవుల శాఖల మధ్య కూడా విమర్శలు పెరిగిపోయినాయి. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళని, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళని, వీళ్ళ కరెక్ట్ కాదు వీళ్ళ కరెక్ట్ కాదు, వీళ్ళ మధ్య విమర్శలు. ఇది సువార్తకు పెద్ద ఆటంకం అండి. డోంట్ క్రిటిసైజ్, డోంట్ జడ్జ్. యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, తీర్పు తీర్చకండి అని చెప్పేసి. చాలామంది సువార్త ప్రకటిస్తున్నామన్నటువంటి ముసుగులో, సువార్తను ప్రకటిస్తున్నటువంటి యొక్క మార్గములో ఇతర మతస్థులను, అంతేకాకుండా ఇతర శాఖల వారిని, ఆ ప్రసంగమంతా కూడా క్రీస్తు గురించి చెప్పకుండా వాళ్ళ సంఘస్థులు ఎలా ఉన్నారు, ఈ సంఘస్థులు అలా ఉన్నారు, ఆ మతంలో అందరూ కూడా తప్పు అని, ఇది సువార్త కాదండి, దుర్వార్త. ఇది మంచిది కాదు. ఈ ఆవేశంలో ఈ పద్ధతి మార్చుకోవాలన్నమాట. వ్యాపక ఆదివారం కొనియాడుతున్న ఈ సందర్భంలో ఈ దుర్వార్త కాదు, క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలి. మూడవదిగా చూస్తున్నట్లయితే చాలాసార్లు మనం సువార్త ఎప్పుడు కూడా క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తు మీదే ఫోకస్ చేయాలి. చాలాసార్లు కూడా మనం పాత నిబంధన చాలా మంచిది, చదవాలి, దాన్ని నేర్చుకోవాలి, అవన్నీ కూడా క్రీస్తు వైపు మనల్ని నడిపించాలి. సామెతల గ్రంథం కానీ, కీర్తన గ్రంథం కానీ, మోషే రాస్తున్నటువంటి మొదటి 5 గ్రంథాలు, ఇవన్నీ ప్రవక్తలు, ఇవన్నీ కూడా మనల్ని క్రీస్తు వైపు నడిపించాలి. చాలామంది పాత నిబంధన మీద ఆధారపడి సువార్త చేస్తున్నారు, అది క్రీస్తులోనికి నడిపించదు. ఏ వాక్యం ప్రకటించినా సరే అది క్రీస్తు వైపుకి నడిపించాలి. ఇక సువార్తను ఎలా ప్రకటించాలి? మూడవదిగా చూస్తున్నట్లయితే ప్రేమతో ప్రకటించుదాం. ప్రేమతో ప్రకటించుదాం. ఈ సువార్త ప్రకటించడం అనగానే చాలామందికి స్టేజీలు, కూటాలు, మైకులు, తర్వాత ఎలా స్టేజీల మీద వాక్యాలు చెప్పడం, అది ఒక భాగం మాత్రమే, ఒక్క భాగం మాత్రమే. అది సువార్తను ప్రకటించేది. అందుకనే 2వ పట్టణంలో మనం చదువు, కేవలం మాటలతో కాదు, శక్తితోనూ పవిత్రాత్మతో ప్రకటించాలి. ప్రేమ ఉండాలి. చాలాసార్లు వాక్యం ప్రకటిస్తాం కానీ ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. అందుకని పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో, అసలు నీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉందా, ఎంత బాగా వాక్యాలు చెప్పినా ఇతరులను ప్రేమించలేకపోతే, క్షమించలేకపోతే అంతా వ్యర్థమని. మదర్ తెరెసా గారు ఎంతో సువార్త చేశారు. ఆమె పేదవాళ్ళకి సహాయం చేశారు, పేదవాళ్ళ క్రీస్తుని చూశారు. ఎంత సువార్త ప్రకటించారంటే ఆమె సువార్త సుగంధము ప్రపంచమంతా కూడా వ్యాపించిపోయింది. ప్రియులారా, ప్రేమకు సాక్షిగా జీవించాలి.
ప్రేమిస్తే చాలండి, అదే గొప్ప సువార్త. ఈ రోజుల్లో మరి గాంధీ గారు కూడా చెప్తున్నారు ఏమని, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను కానీ క్రీస్తును అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులను ప్రేమించలేకపోతున్నాను. ఎందుకని? క్రైస్తవుల్లో ప్రేమ లేదు. ఈ ప్రేమ ఉంటే ప్రేమ సువార్త. దేవుని రాజ్యము ప్రేమ రాజ్యం. ప్రేమ ఉన్న చోట ఆయన రాజ్యం ఉంటుంది. కాబట్టి ప్రేమించుదాం, ప్రేమించాలి. అది ఎవరైనా పర్లేదు. కొంతమంది ఈ ప్రేమించే విధానంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏదో గర్వం ఉంటుంది. మేము బాగా ప్రార్థన చేస్తాం, మేము మంచిగా ఉంటాము, వాళ్ళు ప్రార్థన చేయట్లు, వాళ్ళు పాపాత్ములు అని మిగతా వాళ్ళ మీద నిందలు వేస్తున్నటువంటి బుద్ధి. మనం అందరం కూడా ఏ భేదము లేదు, పాపం చేసిన వాళ్ళు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎలాంటి వారైనా సరే మనం ప్రేమించగలిగినటువంటి వస్తేనే సువార్త ప్రకటించబడుతుంది. ప్రియులారా, అందరికీ సువార్త అందించబడుతుంది. చివరిగా శిలువ సాక్షిగా, హత సాక్షిగా, ఒకవేళ కొన్నిసార్లు మనం కొన్ని శ్రమలు అనుభవించవలసి వస్తుంది, కొన్ని సహనాలు అనుభవించవలసి వస్తుంది. సువార్త సులువైంది కాదు. అది ఒక పూలబాట కాదు, అది ఒక ముళ్ళ కిరీటం. సువార్తలో మనం ఎప్పుడూ కూడా చాలామంది, నేను సువార్త చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడు, మంచి ఇల్లు, మంచి కారు, మంచి బంగ్లా, ఇది దానిలో ఒక భాగం కానే కాదు. అది సువార్త కానే కాదు. శ్రమలు, ఆయన గురించిన అవమానాలు, నిందలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం మనం చాలా చక్కదు. ఎవరైనా క్రీస్తు నిమిత్తం, నా నిమిత్తం మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నిందారోపణ గావించబడినప్పుడు అవమానం, మీరు ధన్యులు. ఎంత చక్కటి మాటలు క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇంకా నువ్వు సువార్త ప్రకటించినప్పుడు అంత బాగా జరిగిపోతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు సరిగా ప్రకటించట్లేదని అర్థం. నీలో ఎవరైనా నిందిస్తున్నారా, అవమానం చేస్తున్నారా, శ్రమలు అనుభవిస్తున్నావా? ఒకవేళ కొన్నిసార్లు మరణం కూడా జరగవచ్చు. హతసాక్షిగా మరణించారు. మరి నార్త్ ఇండియాలో రాణి మరీ సిస్టర్ గారు దేవుని కొరకు హతసాక్షిగా మరణించి ఒక వ్యక్తి దారుణంగా చంపేశాడు. క్రీస్తు కొరకు మరణించింది. సువార్త సుగంధాలు వెదజల్లింది. ప్రియులారా, అనేక మంది హతసాక్షులుగా మరి మరణించి ఉన్నారు. ప్రియులారా, మనం ఒకవేళ అంతగా మనం చేయలేకపోవచ్చు, కానీ మనవంతులు మనం జ్ఞానస్నానం తీసుకున్న మనందరం కూడా సువార్త ప్రకటించాలి. ప్రతిసారి పూజా బలిలో గురువు చెప్తారు కదా, పూజ సమాప్తమైనది, మీరు వెళ్ళి సువార్తను బోధించండి, సువార్తను ప్రకటించడానికి మనల్ని పలుస్తారు. గురువులు, మెత్రాణులు, పోపు గారు నిజమే, వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది, వాళ్ళకి గురుతర బాధ్యత ఉంది. కానీ జ్ఞానస్థానం తీసుకున్న మనందరికి కూడా బాధ్యత ఉంది. ప్రియులారా, మరీ ముఖ్యంగా చివరి ఒక మాట చెప్తాను. మనందరూ ఇప్పుడు పాండమిక్ ఏరియాలో ఉన్న కాలంలో ఉన్నాము. దేవాలయాలు మూసివేయబడ్డాయి. ప్రతిరోజు జరుగుతున్నటువంటి పూజా బలులు చాలా చోట్ల ఇంకా కొన్ని ఈ యొక్క వ్యాధి పెరగడం వల్ల ఇంకా తెరుచుకోలేక మామూలుగా ఇదివరకు జరుగుతున్నటువంటి పూజా బలులు, ప్రసంగాలు, వాక్య పరిచర్యలు జరగటం లేదు. కానీ దేవుడు వేరొక రూపంలో దీన్ని మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను అనేకమైన వాక్యాలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, ముఖ్యంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించుదాం. ఈ వాక్యాలను మిగతా వాళ్ళతో పంచుకున్నట్టు చేద్దాం. మనం ఎన్నో పోస్టులు పెడతాం, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, అవి చెప్తుంటాం, వెరీ గుడ్. కానీ ఇలాంటి క్రీస్తుని గురించినటువంటి మాటలు 10 మందికి పంచుదాం. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మనం పోస్టింగ్లు పెడుతుంటాం. ఎందుకు మన క్రీస్తుని గురించి పెట్టకూడదు? మనం ఎవరే కుటుంబాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎందుకు క్రీస్తుని గురించి మనం మాట్లాడకూడదు? క్రీస్తుని గురించి మనం ఎందుకు ప్రకటించలేం? ఎన్నో వివరాలు, ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ మాట్లాడుకుంటాం. క్రీస్తుని గురించి ఒక్క నిమిషం మనం చెప్పగలిగితే ఆ క్రీస్తు వార్త, క్రీస్తు సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. అది క్రీస్తు కోరిక. మీరు ప్రపంచమంతా వెళ్ళి సువార్తను ప్రకటించండి. క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించుదాం. ఆ క్రీస్తు దీవెనలు మన జీవితంలో మనం స్వీకరించుకుందాం. ప్రియులారా, ఈ వ్యాపక ఆదివారం నాడు మనం కూడా ఈ యొక్క శోధన జయిస్తూ మనము క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాం. ఆ క్రీస్తు ప్రేమను పంచిపెడదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.